సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్లో మళ్ళీ కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయి, సిగ్నిఫికెంట్గానే పెరుగుతున్నాయి. ఇప్పుడు సింగపూర్లో అయితే ఈ మే ఫస్ట్ వీక్లో టోటల్ నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్ 14,200కి చేరాయి. 14,000 పైకి దాటిపోయాయి. అంతకుముందు వీక్ అంటే మే ఫస్ట్ వీక్ కాకుండా అంతకుముందు వారంతో పోలిస్తే 28% ఇంక్రీజ్ అయ్యాయి. సింగపూర్లో హయ్యెస్ట్గా కేసెస్ పెరుగుతున్నాయి, 28%. హాంకాంగ్లో మే 10తో ఎండ్ అయిన వారంలో చూస్తే అంతకు ముందు వీక్తో పోలిస్తే 13.6%, నియర్లీ 14% పెరిగాయి. సో ముఖ్యంగా సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్లో కేసెస్ సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. మరి మన దేశంలో పరిస్థితి ఏంటి? వరి కావాల్సింది ఏమీ లేదు. మీకు నెంబర్ చెప్తేనే అర్థమవుతుంది, వరి కావాల్సిన అవసరం లేదంటానికి. సింగపూర్లో ఇప్పుడు టోటల్ యాక్టివ్ కేసెస్ 14,200. భారతదేశంలో ఎంత తెలుసా? టోటల్ కేసెస్, యాక్టివ్ కేసెస్ కేవలం 93. ఎక్కడ 14,200 కేసులు ఎక్కడ? కేవలం 93 కేసులు ఎక్కడ? అందువల్ల ఈ స్టాటిస్టిక్స్ చెప్తోంది నథింగ్ టు వరీ అని. మన దగ్గర కొత్త కేసెస్ 58 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఈ 58లో 46 అంటే 85% కేరళ, తమిళనాడులోనే రిపోర్ట్ అయ్యాయి. సో అందువల్ల యాక్టివ్ కేసెస్ చూసినా, ఫ్రెష్గా పెరుగుతున్న కేసెస్ చూసినా దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో నీడ్ టు వరీ. ఏ రకమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మొదటిది స్టాటిస్టికల్ ఆస్పెక్ట్. ఇక రెండవది ఏంటి అంటే మనకు దీని వేరియంట్. నేను కోవిడ్ అప్పుడు చాలా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎనీ వైరస్ అనేది కంటిన్యూస్గా మ్యూటేట్ అవుతూ ఉంటుంది. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయి. కొన్ని వేరియంట్లు, ఒక్కొక్క వేరియంట్ ఒక్కొక్క రకమైన లక్షణాలు ఉంటాయి. కొన్ని వేరియంట్లు సీరియస్ హాస్పిటలైజేషన్ కారణమవుతాయి. కొన్ని వేరియంట్లు అంత హాస్పిటలైజేషన్ కారణం కావు. కొన్ని వేరియంట్లు చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది, హైలీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, కొన్ని ఉండవు. సో ఇలా రకరకాల లక్షణాలు ఉంటాయి. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ఇప్పుడు సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్లో ఉన్న వేరియంట్ లక్షణం ఏంటంటే ఇది మనము గతంలో విన్న ఒమిక్రాన్ అనే ఫ్యామిలీకి చెందిన JN.1 అనే వేరియంట్ యొక్క సబ్ వేరియంట్. అంటే ఓవరాల్గా ఒమిక్రాన్ ఫ్యామిలీలోనే కోవిడ్ టైంలో కాస్త ఎక్కువగా కేసులు పెరిగిన ఒమిక్రాన్ టైంలో అది JN.1 వైరసే. ఆ JN.1 యొక్క రూపాంతరం, సబ్ వేరియంట్ మాత్రమే ఇప్పుడు కొత్తగా సర్క్యులేట్ అవుతుంది. దీని లాభం ఏంటంటే మనకు తెలుసు, వి నో హౌ ఒమిక్రాన్ వైరస్ ఫ్యామిలీ ఎలా బిహేవ్ చేస్తుందని. దీని లక్ష్యం ఏంటంటే ఇది హైలీ ఇన్ఫెక్షియస్, కానీ సీరియస్ హాస్పిటలైజేషన్ ఉండదు. విరులెన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే ఇన్ఫెక్టివిటీ ఎక్కువ ఉంటుంది కానీ విరులెన్స్ తక్కువ ఉంటుంది. అంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది కానీ తీవ్రమైన వ్యాధికి కారణం కాదు. అందువల్ల మనము భయపడాల్సిన అవసరం లేదు అనటానికి ఒమిక్రాన్ వేవ్ అప్పుడు కూడా మనం భయపడలేదు. ఎందుకంటే వి నో దట్ ఇట్ ఈస్ హైలీ ఇన్ఫెక్షియస్ తప్ప అది హాస్పిటలైజేషన్ దారి తీయదు. ఒక దశలోనైతే కొంతమంది ఎక్స్పర్ట్స్ అలా ఉండడం వల్ల ఎండమిక్ అవుతుంది, అది కామన్ వైరస్గా మారిపోతుందని కూడా అభిప్రాయం వ్యక్తం చేశాను. ఇక ఈ వేరియంట్లో చూస్తే మీకు థర్డ్ ఫ్యాక్టర్ హాస్పిటలైజేషన్. ఎప్పుడు కూడా కోవిడ్ అప్పుడు కూడా మనం చర్చించాం, కోవిడ్ సోకడంతో ఎవరు టెన్షన్ పడలేదు. హాస్పిటలైజేషన్కు దారి తీస్తుందేమో, ఐసీయూలో వేయాల్సి వస్తుందేమో, అక్కడే మనం భయపడ్డాం. లేకపోతే మనం భయపడింది ఏమీ లేదు కదా. సో ఇక్కడ చూస్తే మీకు కోవిడ్ ఈ వేరియంట్లు ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ స్పెల్ సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్లో, ఈవెన్ ఇండియాలో కూడా ఆ మేరకు కూడా వచ్చిన న్యూ కేసెస్ లక్షణాలు చూస్తే ఇవి కేవలం 5% మాత్రమే హాస్పిటల్లో చేర్చాల్సి వస్తుంది. ఓన్లీ 5% హాస్పిటలైజేషన్ అవుతున్నారు. మీకు అదే 2021లో సెకండ్ వేవ్ వచ్చిన సమయంలో
22 to 23% హాస్పిటలైజేషన్ అయ్యారు. అంటే ప్రతి 10 మందిలో నియర్లీ 2 to 3 పీపుల్ హాస్పిటలైజేషన్ అయ్యారు. ఇప్పుడు ప్రతి 20 మందిలో ఒకరవుతారు. సో అందువల్ల ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదు. దానికి ఇది కూడా ఒక ఇండికేషన్. అయితే ఇక్కడ ఇంకొక డైమెన్షన్ ఏంటంటే ఈ సిమ్టమ్స్ మీకు ఒమిక్రాన్ ఫ్యామిలీ కనుక అది కోవిడే కనుక ఏ వేరియంట్ అయినా సేమ్ సిమ్టమ్స్ ఎలాగో కాఫ్, కోల్డ్, బాడీ పెయిన్స్, ఫీవర్, వీటితో పాటు ఎక్స్పర్ట్ చెప్తున్నది ఏంటంటే దీంట్లో డయేరియా అంటే విరోచనాలు కావడం కూడా ఒక సిమ్టమ్. దాంతోపాటు బ్రెయిన్ ఫాగ్ అంటారు, అంటే కళ్ళు తిరిగి కళ్ళల్లో చీకటి వచ్చినట్టు అనిపించడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయని. బట్ ఏదైనా భయపడాల్సింది లేదు. హాస్పిటల్లో చేరాల్సిన అవసరం చాలా చాలా కొద్ది మందికి ఉన్నాయి. అసలు కేసులే నెగ్లిజిబుల్గా ఉన్నాయి మన దేశంలో. అయితే ఒక ఛాలెంజ్ ఉంది. ఇప్పటికీ టెస్టింగ్ అసలు ఎక్కడ జరపడం లేదు. ఈవెన్ సర్జరీల సమయంలో కూడా నార్మల్ చిన్న చిన్న సర్జరీలు చేయడం లేదు. సీరియస్ సర్జరీస్ ఉన్నప్పుడు, హై కోమార్బిడిటీస్, ఇతర అనుబంధ రోగాలు ఉన్నప్పుడు అలా కోవిడ్ టెస్ట్ ఎక్కడ హాస్పిటల్స్లో కొన్ని హాస్పిటల్స్లో ప్రోటోకాల్ ఉండడం వల్ల టెస్ట్ చేస్తున్నారు కనుక సాధారణంగా ప్రజలు పట్టించుకోవడం లేదు, మెడికల్ కమ్యూనిటీ కూడా పట్టించుకోవడం లేదు. రొటీన్ అయిపోయింది. ఎందుకంటే ఇట్ హాజ్ బికమ్ ఎండమిక్. ఇది కామన్ వైరల్ ఫీవర్ లాగానే మనం ట్రీట్ చేస్తున్నాం, వైరల్ కోల్డ్ లాగానే. దీన్ని పెద్దగా కొత్తగా ఎవరు ట్రీట్ చేస్తున్నారు, కొత్తగా ఎవరు టెస్ట్ చేస్తున్నారు. అందువల్ల ఈ కేసెస్ 58 కేసెస్, 93 యాక్టివ్ కేసెస్ అనేది కూడా మనము అక్యురేట్ అని కూడా చెప్పలేము. ఇంతకన్నా ఎక్కువ ఉంటే ఉండవచ్చు. ఎందుకంటే టెస్టింగే జరిగినప్పుడు కేసెస్ ఎట్లా బయటపడతాయి? సో టెస్టింగ్ జరిగితేనే కదా కేసులు బయటపడేది. సో అందువల్ల టెస్టింగే బాగా తగ్గినప్పుడు ఆటోమేటిక్గా కేసెస్ సంఖ్య కూడా తగ్గుతుంది. బట్ స్టిల్ హాస్పిటలైజేషన్ ఉంటుంది కదా, కేసులు నిజంగానే వేలల్లో ఉంటే వందలలో హాస్పిటల్స్కి వస్తారు కనుక ఆటోమేటిక్గా దాని సీరియస్నెస్, సివియారిటీ తెలుస్తుంది. టెస్టింగ్ చేయకపోతే కోవిడ్ ఎంతమంది సోకిందో తెలియదు, కానీ హాస్పిటల్లో చేరితే మాత్రం అర్థమైపోతుంది. కానీ ఆ సీరియస్నెస్ లేదు కదా. నిజంగానే వేలల్లో ఉంటే వందలలో హాస్పిటల్లో చేరుతారు. ఎందుకంటే ఈవెన్ 5% అయినా నిజంగానే 1,00,000 మందికి వచ్చింది అనుకోండి, 5,000 మంది హాస్పిటల్లో చేరుతారు. అప్పుడన్నా అర్థమవుతుంది. అందువల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్లో భారతదేశంలో అసలు ఏ రకమైన ఆందోళన అవసరం లేదు అనేది హెల్త్ ఎక్స్పర్ట్ చెప్తున్న అంశం.